వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాపులేషన్ సెన్సస్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న వేరియస్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో 3 రకాల నోటిఫికేషన్లు ఉన్నాయి. అన్నిటినీ కూడా కలిపి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క నోటిఫికేషన్ సంబంధించి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏముంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, ఇలా పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి పోస్టులకి 2 రకాల పోస్టులనే ఉన్నాయి. కొన్ని పోస్టులు కాంట్రాక్టువల్ బేసిస్ పైన ఉన్నాయి. మరికొన్ని పోస్టులు రెగ్యులర్ బేసిస్ పైన పర్మనెంట్ జాబ్స్ కోసం ఉన్నాయి. సో దేనికి సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, అండ్ దేనికి ఎగ్జామినేషన్ అనేది ఉండదు, అండ్ దేనికి ఎగ్జామినేషన్ ఉంటుంది, దేనికి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, అండ్ దేనికి సిపిటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, ఇలా పూర్తి వివరాలు ఈ వీడియోలో ఒక్కొక్క పోస్టుకు సంబంధించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఆల్రెడీ మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటినీ కూడా అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో వాటినన్నిటిని చూసి మీకు గనక క్వాలిఫికేషన్ ఉంటే మీకు ఏ జాబ్ అయితే సూటబుల్ అవుతుందో వాటికి మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ ఏవైతే గవర్నమెంట్ జాబ్స్ డైలీ విడుదలయ్యాయో వాటన్నిటిని కూడా అప్లోడ్ చేశాము. ఒకసారి వీడియోస్ చూడండి, మీకు సూటబుల్ అయితే ఆ జాబ్స్కి మీరు అప్లికేషన్ పెట్టి జాబ్స్ అనేవి మీరు సాధించే అవకాశం అయితే ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నోటిఫికేషన్ అనేది ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి పాపులేషన్ రీసెర్చ్ సెంటర్లో ఉన్నటువంటి జాబ్స్ను ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి 3 రకాల పోస్టులనే ఉన్నాయి. ఒకటి రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ అని, ఇంకొకటి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అనే జాబ్స్ ఉన్నాయి. దాంతోపాటుగా రీసెర్చ్ ఫెలో అనే జాబ్స్ అనేవి ఉన్నాయి. అలాగే లోయర్ డివిజన్ క్లర్క్ అనే జాబ్స్ కూడా మనకి ఉన్నాయి. ఒక్కొక్క పోస్టుకు సంబంధించిన వివరాలు చూద్దాం. సో మొదటగా రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ అనే జాబ్కి సంబంధించి శాలరీ మనకి ఇక్కడ బేసిక్ పే 44,570 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ అనే జాబ్కి సంబంధించి మనకి శాలరీ అనేది 80,000 వరకు వస్తుంది. అంటే టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ, అదర్ అలవెన్స్ అన్నీ కూడా కలుపుకుంటే 80,000కు పైగా శాలరీ రావడం జరుగుతుంది. దీనికి అప్లై చేయాలనుకుంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ డెమోగ్రఫీ లేదా పాపులేషన్ స్టడీస్ లేదా స్టాటిస్టిక్స్ లేదా ఎకనామిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా సోషియాలజీ లేదా సోషల్ వర్క్ లేదా సైకాలజీ లేదా ఆంథ్రోపాలజీ లేదా జాగ్రఫీ, ఇక్కడ ఇచ్చినటువంటి డిగ్రీస్ ఏవైతే ఉంటాయో వీటిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయినటువంటి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ పైన నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అండ్ 3 ఇయర్స్ పాటు ఎక్స్పీరియన్స్ అనేది కూడా తప్పనిసరిగా ఉండాలి. 18 నుంచి 42 సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి. ఇక్కడ ఇది ఒక పోస్ట్ ఉంది, అన్రిజర్వ్డ్ సంబంధించిన పోస్ట్ కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా సరే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్. ఇవి 2 పోస్టులు ఉన్నాయి. 32,670 రూపాయల బేసిక్ పే ఇవ్వడం జరిగింది. 60,000కు పైగా శాలరీ రావడం జరుగుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది డెమోగ్రఫీ, పాపులేషన్ స్టడీస్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, సోషియాలజీ, సోషల్ వర్క్, సైకాలజీ, ఆంథ్రోపాలజీ, జాగ్రఫీలో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ యాజ్ పర్ ఏపీపీఎస్సీ రూల్స్ ప్రకారం 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ దగ్గర అయితే ఇన్ని సంవత్సరాలు మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అయితే ఏమి ఇవ్వలేదు, కానీ డేటా కలెక్షన్లో ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి నెక్స్ట్ రీసెర్చ్ ఫెలో 2 అనే జాబ్స్ ఒకటి ఉంది. ఇది కాంట్రాక్టువల్ బేసిస్ పైన ఈ జాబ్ని ఫిల్ చేస్తున్నారు. మంత్లీ 25,000 రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ డెమోగ్రఫీ, పాపులేషన్ స్టడీస్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, సోషియాలజీ, ఇక్కడ ఇచ్చినటువంటి డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి అడగడం జరిగింది. 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఏజ్ అనేది దీనికి తప్పనిసరిగా ఉండాలి. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకి లోయర్ డివిజన్ క్లర్క్. ఇది కూడా కాంట్రాక్టువల్ బేసిస్ పైన ఈ జాబ్ని ఫిల్ చేస్తున్నారు. ఒక వేకెన్సీ ఉంది, ఇది కూడా అన్రిజర్వ్డ్కి సంబంధించినటువంటి వేకెన్సీ కాబట్టి ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా సరే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ మంత్లీ 37,747 రూపాయల ఫిక్స్డ్ శాలరీ అనేది దీనికి ఇవ్వడం జరుగుతుంది. ఇక లోయర్ డివిజన్ క్లర్క్ లేదా టైపిస్ట్ అనే జాబ్కి సంబంధించి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటుగా మనకి సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు, లోయర్ డివిజన్ క్లర్క్ అనే పోస్ట్కి సెలెక్షన్ అనేది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది.
టోటల్‌గా 100 మార్కులకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో 60 మినిట్స్ అంటే 1 అవర్ పాటు మనకి టైం ఇవ్వడం జరుగుతుంది. సో, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కి సంబంధించి ఈ విధంగా మనకి షెడ్యూల్ అనేది ఉంటుంది. 100 మార్కులకి గాను సెలక్షన్ ఉంటే ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 30 మార్కులొస్తే క్వాలిఫై అయిపోతాం. బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే 35, ఓసీకి సంబంధించిన వాళ్ళకి 40 మార్కులొస్తే 100కి గాను మనము సీపీటీ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయిపోతాం. సో, సీపీటీ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయితే సరిపోతుంది. మనం మెరిట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అండ్ దీని తర్వాత ఎవరైతే సీపీటీలో క్వాలిఫై అవుతారో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఈ జాబ్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు క్వాలిఫికేషన్స్ అనేవి చూసాం. ఇప్పుడు మీకు ఏ జాబ్ సూటబుల్ అవుతుంది అనేది మీ మైండ్‌లో ఇప్పుడుంది. మరి దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకిక్కడ ఒక్కొక్క పోస్ట్ దగ్గరే, ఒక్కొక్క నోటిఫికేషన్ దగ్గరే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ అప్లికేషన్ ఫార్మ్ అని ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో, మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో ఎల్‌డీసీకా, రీసెర్చ్ ఫెలోకా, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్‌గా. సో, అక్కడ ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్‌ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మన పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, నేషనాలిటీ, క్యాస్టు, మెరిటల్ స్టేటస్, అడ్రస్సు, మన అకాడమిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే ఏమన్నా ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యారా, ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా ఉందా, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీన్నంతా కూడా ఫిల్ చేయండి. ఇక్కడ డిక్లరేషన్ ఉంటుంది. దీన్ని చదువుకొని ప్లేస్, డేట్ అండ్ సిగ్నేచర్ చేసి అప్లికేషన్ అనేది రెడీ చేసి పెట్టుకోండి. ఈ అప్లికేషన్ అనేది రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనకు ఇప్పుడు అప్లికేషన్స్ అనేవి మనము వాళ్ళకి పంపించాలి. సో, దీంతో పాటుగా ఫీజు అనేది కూడా పే చేయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఏ పోస్ట్‌కి మీరు అప్లై చేయాలనుకున్నా ఇప్పుడు నేను చెప్పబోయే ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎల్‌డీసీ అనే జాబ్‌కి ఓబీసీకి సంబంధించిన వాళ్ళు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీకి సంబంధించిన వాళ్ళు రూ. 250 ఫీజు అనేది పే చేయాలి. అయితే ఆన్‌లైన్ పేమెంట్ అనేది చేయాలి అంటున్నారు. ఎవరికి చేయాలి అంటే రిజిస్ట్రార్, ఆంధ్ర యూనివర్సిటీ, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి అకౌంట్ ఇది. ఏయూ క్యాంపస్‌కి సంబంధించి. ఈ యొక్క అకౌంట్ నెంబరు అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్‌కి ఆన్‌లైన్ పేమెంట్ చేసిన తర్వాత ఆ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మీరు ప్రింట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్‌తో పాటుగా మనం పంపించాల్సి ఉంటుంది. సో, అలాగే రీసెర్చ్ ఫెలో అనే జాబ్‌కి సంబంధించి కూడా సేమ్ ఫీజే ఉంది. నెక్స్ట్ ఇంకొక పోస్ట్ అయినటువంటి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, ఇవి రెగ్యులర్ జాబ్స్ కదా! దీనికి ఓసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి రూ. 1000, ఓబీసీ మైనారిటీస్‌కి 500, ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే రూ. 250 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు ఫీజు పే చేసిన తర్వాత రెస్పెక్టివ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మన 10th క్వాలిఫికేషన్, అలాగే ఇంటర్మీడియేట్ డిగ్రీ, పీజీ క్వాలిఫికేషన్ సంబంధించినవి, వీటితో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేటు, ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించినవి, ఇలా అన్ని సర్టిఫికేట్స్ కూడా మనం అప్లికేషన్ ఫామ్ ఉంది కదా! దీని వెనకాల పిన్ చేసుకొని మనము ఒక అడ్రస్‌కి అనేది మన అప్లికేషన్‌ని పంపించాలి. ఏ అడ్రస్‌కి అంటే ద రిజిస్ట్రార్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం 530003 అనే అడ్రస్‌కి మన యొక్క అప్లికేషన్ మనము పంపించాల్సి ఉంటుంది. ఎప్పటిలోపు పంపించాలి అంటే 25 నవంబర్ 2025 సాయంత్రం 5 గంటలలోపు మన యొక్క అప్లికేషన్ వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా మనం పంపించాల్సి ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.